హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ వీకెండ్. నా ఛానల్లో ఇది ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. మేము ఈ సండే బయట వెళ్తున్నాము. సో అది ఎక్కడికి ఏంటి అనేది మీరే చూసేసేయండి. ఇప్పుడు మేము స్టార్ట్ అయినప్పటికీ టైం వచ్చేసి 7:20. నా ఫేస్ ఎందుకు అంత సీరియస్గా ఉన్నానంటే వాళ్ళ పాటికి వాళ్ళు రెడీ అయ్యేసి ఏమన్నా వీడియో తీయాలా, ఏమన్నా హెల్ప్ కావాలా అని కూడా అడగకుండా వచ్చి బైక్ ఎక్కేసుకొచ్చున్నారు. పిచ్చ కోపం వస్తుందా కదా, మీ ఇంట్లో కూడా ఇలా చేస్తారా? సో అలా వెళ్లే దారిలో ఏషియన్ ఫినిక్స్ మాల్ కనిపించింది. లాస్ట్ సమ్మర్ హాలిడేస్ లో ఈ మాల్ గురించి పిచ్చ హైప్ ఇచ్చారు. ఆ హైప్ కోసమే మేము వెళ్ళి చూసాము. నాకైతే 1% కూడా ఎక్కడ ఏమీ నచ్చలేదు, ఒక ఇంటీరియర్ తప్ప. కొంచెం ముందరకు వచ్చేసి కృష్ణలో కాఫీ తాగేసాము, చలిగా ఉంది అని చెప్పేసి. దేవనల్లి ఎయిర్పోర్ట్ దగ్గర చూపిస్తున్నాను, అదేమో ఎయిర్పోర్ట్ వెళ్లే దారి, ఇక్కడ ఏమో హైవే అని చెప్పేసి. ఎయిర్పోర్ట్ అన్నానో లేదో చూసారా, పైన ప్లేన్ కూడా వెళ్తుంది. ఇంకా కొంచెం ముందరికి వెళ్ళేసరికి అక్కడ స్పోర్ట్స్ బైక్స్ వెళ్తూ ఉన్నాయి. ఆ రూట్ లో బైక్స్ కానీ సైక్లింగ్ వెళ్ళడం కానీ చాలా కామన్ గా ఉంటుంది, అందరికీ అర్థమైపోయి ఉంటుంది. అవును, మేము నందికి వెళ్తున్నాం, హిల్స్ కాదు. అక్కడ పాయింట్ చేసి చూపిస్తున్నాను కదా, అదే నంది హిల్స్. మేము నంది టెంపుల్ కి వచ్చాము. పైన వచ్చి హిల్స్, కింద వచ్చి టెంపుల్. సో మేము ఫైనల్ గా రీచ్ అయిపోయాము నందికి. ఇక్కడ వచ్చేసరికి స్కూల్ పిల్లలంతా లైన్ లో నిలబడి ఉన్నారు, సంథింగ్ ఏదో జరుగుతోంది టెంపుల్ దగ్గర. ఇది కొత్తగా కట్టిన బిఎంటీసీ బస్ స్టాప్ అంట. బెంగళూరు నుంచి ఎర్లీ మార్నింగే బస్సెస్ అనేది వస్తాయి నంది హిల్స్ కి, టెంపుల్ కి, ఈషా, ఇంకా సమ్ ప్లేసెస్ అనేది తీసుకుంటే ఫుల్ ప్యాకేజ్ లాగా 1 డే ట్రిప్ లాగా వస్తాయి. సో ఆ బస్సెస్ పార్కింగ్ ఏరియా ఇదే అన్నమాట నంది భోగేశ్వర టెంపుల్. సో ఇక్కడ ఏ స్ట్రక్చర్ అన్నా చూసుకోండి, అంత స్టోన్ తోనే ఉంటుంది, మొత్తం స్టోన్ వర్కే ఉంటుంది. మీకు ఎక్కడ సిమెంట్, ఇసుక అనేది ఎక్కడ కనిపించదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది 9th సెంచరీలో కన్స్ట్రక్షన్ చేసింది. మా వారు కొబ్బరికాయ తెచ్చాకెళ్ళారు. సో మేము ఇలా లోపలికి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము వాళ్ళ కోసం. స్టార్టింగ్ లోనే ఇలా ఇద్దరు కూర్చోన్నారు, చేంజ్ అడిగారు, నా దగ్గర చేంజ్ లేదు. మా వారు వచ్చాక ఇప్పించుకొని చిన్ను ఇచ్చేసి రమ్మని చెప్పాను. ఇలా పూజా సామాన్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం మెయిన్ టెంపుల్ కి. ఇదేమో వచ్చి దేవుడి రథం చూసారు, అది వుడ్ తో చేసింది. ఎంత ఓల్డ్ అంటే అంత ఓల్డ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనడానికి ఈ టెంపుల్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చూసిన వాటిలలో. ఆ రథం ఆల్మోస్ట్ పాడైపోయిన ఇంకా ఉంది, అన్ని ఇయర్స్ ముందు చేసిన. ఇదే అన్నమాట మెయిన్ ఎంట్రన్స్. టెంపుల్ ఎక్కి వెళ్ళడానికి ముందు కాళ్ళు కడుక్కోవాలి. సో అందుకని ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి ఉంది, అలాగే తాగడానికి వాటర్ ఉంది. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి నిల్చున్నామంటే రైట్ ఒకటి, లెఫ్ట్ ఒకటి, స్ట్రైట్ ఒకటి, 3 దారులు ఉన్నాయి. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అలా ముక్కునేసి ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే స్కూల్ పిల్లలు బయట వస్తున్నారు. ఆల్మోస్ట్ అక్కడ అంతా వాళ్ళే ఉన్నారు. లోపల ఎంటర్ అవ్వగానే డ్రమ్స్ సౌండ్స్ కానీ వస్తున్నాయి, ఏమో జరుగుతుంది అని చూస్తే పెళ్లి జరుగుతుంది. అక్కడ కొబ్బరికాయ ఇక్కడే కొట్టేసుకుని లోపలికి తీసుకొని వెళ్ళాలి. లోపలికి కొట్టారు, నేనే కొట్టేసాను. ఇటుకే పగిలిపోయింది. వాటర్ అంతా ఇంకా అక్కడే వేసేసి కాయ కొట్టేసుకుని ఇలా లోపలికి వెళ్ళిపోతున్నాము. అక్కడ ఉన్న పిల్లర్స్ ని గమనించండి, మీకే అర్థం అవుతుంది ఎంత బాగా చేశారు స్ట్రక్చర్ అని చెప్పేసి. ముందు దేవుణ్ణి చూడడానికి ఇక్కడే ఉండిందనమాట ఎంటర్. అందుకని నేను ఇక్కడే నిల్చొని చూస్తున్నాను. లాస్ట్ టైం ఇక్కడే ఎంటర్ అయ్యాం కదా లోపలికి వెళ్ళడానికి, ఇప్పుడు లేదని చూస్తున్నాను. మళ్ళీ వెనక్కి రావడం ఎందుకని చెప్పేసి దేవుడి చుట్టూ ఒక రౌండ్ తిరిగేసి ఇలా మెయిన్ ఫస్ట్ లోనే ఎంట్రీ ఇచ్చారు, అక్కడ ఎంట్రీ అయిపోయాము. 3 గుళ్ళు ఉన్నాయన్నమాట, 3 చోట్ల కూడా శివుడే ఉంటాడు. ఆ ప్రతి గుడి ముందరు ఇలా నంది అనేది ఉంది, పెద్ద నంది ఆ పక్క ఈ పక్క చిన్న నంది 2 ఉన్నాయి. ఇది సెకండ్ వన్. ఫస్ట్ ది ఇంతకు ముందుది. అక్కడికి వెళ్ళగానే స్వామి వచ్చి నో ఫొటోస్ నో వీడియోస్ అని చెప్పారు. సో మేము అక్కడ తీయలేదు. సెకండ్ గుళ్ళో వచ్చి ఉమా మహేశ్వర్లు, అక్కడ స్వామికి తెలియకుండా మా వారు జోబులో పెట్టుకొని ఫోన్ అలా వీడియో తీశారు, అక్కడ తీసుకున్నాం. మళ్ళీ థర్డ్ వచ్చి నంది భోగేశ్వరు, ఆయన అనమాట మెయిన్. ఇది మా ఇంటి దేవుడు కూడా, అందుకనే మేము అప్పుడప్పుడు ఇక్కడికి టెంపుల్ కు వస్తూ ఉంటాము. నవగ్రహాలకు ముక్కొని అక్కడ బొట్టు పెట్టుకునేసి ఇలా కిందికి వచ్చేయగానే అక్కడ నాగరకట్టకి ముక్కునేసి ఇలా పక్కన వచ్చి కొద్దిసేపు కూర్చున్నాం అనమాట. ఇక్కడ నేను నిలబడ్డ బ్యాక్ సైడ్ డోర్ ఉంది కదా, దాని వెనకలనే కోనేరు ఉందన్నమాట. ఇది పాత పిక్చర్ నేను ఒకటి యాడ్ చేశాను, అది 2018లో ఓపెన్ లో ఉండింది. సో అప్పుడు తీసుకున్నది. మళ్ళీ నేను ఎప్పుడు ఇక్కడ ఓపెన్ లో చూడనే లేదు దాన్ని. మీరు ఎందుకు క్లోజ్ చేశారో అడుగుదామని చెప్పేసి ట్రై చేశాం, కానీ అక్కడ ఎవరు ఖాళీగా లేరు, ఫుల్ బిజీగా ఉన్నారు.
ఇక్కడే కొద్దిసేపు కూర్చొని కొబ్బరి కొట్టుకొని తిని మళ్ళీ బయటకు వచ్చేసాము. ఇక్కడ పార్క్‌లో కొద్దిసేపు కూర్చున్నాం. చిన్ను కొద్దిసేపు ఆడుకుంటుంటే ముందర ఇలా కొత్తగా కోనేరు కట్టారు. ఆ వాటర్ ఎంత గలీజ్‌గా ఉన్నాయంటే అంత గలీజ్‌గా ఉన్నాయి. మేము ఇంకో ప్లేస్‌కి వెళ్ళబోతున్నాము. ఇక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్ అది ఈషా ఫౌండేషన్‌కి నేను రావడం ఇది 4th టైం. ఇలా ఆర్చ్ చూడగానే ఆ వైబ్సే వేరు. ఇలా ఎంటర్‌లోనే మంచిగా హోటల్స్‌లో వాటర్ ఫాల్స్ లాగా సూపర్‌గా ఉంటుంది వ్యూ. స్టాచ్యూ చూడగానే మా చిన్నుగాడు గుర్తుపట్టేశాడు. అమ్మ మనం లాస్ట్ టైం వచ్చాం కదా లేజర్ షో లైట్స్ అంతా వేశారు అని చెప్పేసి వచ్చేటప్పుడు కానీ కొంచెం స్లోగా వెళ్ళండి. ఎందుకంటే మొత్తం కొండ మీదనే వెళ్ళాలి. అలా బైక్ పార్క్ చేసేసి ఇలా ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఎక్కడ మొబైల్స్ అక్కడ నాగర్ దగ్గర కానీ స్టాచ్యూ ఉంది కదా నాకది దాన్ని ఏమంటారు నాకు ఐడియా లేదు. ఏమన్నా తప్పుగా చెప్తే సారీ అండి. అక్కడ నో వీడియోస్ నో ఫొటోస్ మొబైల్ అస్సలు ఓపెన్ కూడా చేయనీయట్లేదు అని చెప్పేసి అక్కడ నేను మా చిన్నగాన్ని ఎత్తుకొని అలా తెలియకుండా వీడియో తీసేసాను. అక్కడి నుంచి మళ్ళీ కిందికి వచ్చేసి ఇక్కడ కొన్ని పిక్చర్స్ చూసుకొని లోపలికి వెళ్దాము అంటే అక్కడ స్కూల్ పిల్లలు అంతటి లైన్లో నిలబడుకున్నారు సండే కాబట్టి. అది వేరే నేను చెప్పాను కదా ఇక్కడ స్కూల్ పిల్లలు అంతా వచ్చారు అని చెప్పేసి వాళ్ళు ఆల్మోస్ట్ అందరు అక్కడ ఉన్నారు. డే టైం కాబట్టి ఇక్కడ రష్ అనేది అంత ఎక్కువగా లేదు. మేము ఈవినింగ్ అయితే కన్నా ఎందుకంటే లేజర్ షో ఉంటుంది కాబట్టి అప్పుడు రష్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ స్టాచ్యూ కింద దగ్గరకు వెళ్ళి నిలబడితే మనం ఎంత ఉన్నామంటే అంత చిన్నగా ఉన్నాము. చూసేసి ఇలా మేము మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు. 12:30 అవుతుంది టైం. సో అలా బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. రిటర్న్ వచ్చేటప్పుడు దారిలో ఇలా ఐశ్వర్య మిలిటరీ హోటల్ ఉంటుంది. అక్కడ లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. హెబ్బాలకి రాగానే ఫుల్ ట్రాఫిక్ ఉంది. హెబ్బాల నుంచి నాగ్వర రావడానికి ఆల్మోస్ట్ 3/4 గంట పట్టింది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అని ఉంది. కొంచెం కూడా పేషెన్స్ లేకుండా ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంటికి వచ్చేసి బాగా నిద్రపోయాము.